ఎడారిలో సెలయేళ్ళు సెప్టెంబర్ 19. నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. బాధ అనేది ఏ రూపంలో మన పైకి వచ్చినా అది దేవుని నుండి మనకేదో దీవెనను తీసుకొచ్చిన రాయబారి అని తెలుసుకొని ఉండడం ఎంత ఆదరణకరమైన విషయం. లోకరీతిగా చూస్తే అది గాయపరిచేదిగాను నాశనకరమైనదిగాను ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా అది ఆశీర్వాద హేతువే. మనకు గతంలో లభించిన అనేకమైన దీవెనలు బాధల ద్వారా, ఆవేదనల ద్వారా కలిగినవే. ప్రపంచం పొందిన అత్యంత విలువైన బహుమానం పాప విముక్తి. ఇది ఒక మనిషి పొందిన ఘోర శ్రమ, వేదనల మూలంగా కలిగిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మన పైకి వచ్చే ప్రతి కత్తిరింపులోనూ మన కొమ్మలు, ఆకులు ఆ పదునైన కత్తి దెబ్బలకు తెగి పడినప్పుడు ఈ మాట జ్ఞాపకం ఉంచుకుంటే మనకు ఆదరణ కలుగుతుంది. నా తండ్రి వ్యవసాయకుడు. డాక్టర్ విన్సెంట్ ఒకసారి ఒక ద్రాక్ష తోటకు వెళ్ళాడు. అక్కడ నోరూరించే ద్రాక్షలు అన్ని వైపులా గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. ఆ తోట యజమాని అన్నాడు, నేను నియమించిన క్రొత్త తోటమాలి పనిలో చేరగానే ఖచ్చితంగా చెప్పేశాడు, ఉన్న ద్రాక్ష మొక్కలన్నిటినీ కాండాలు మాత్రం మిగిలేలా నరకడానికి అనుమతి ఇవ్వకపోతే తాను అసలు నా దగ్గర పనిలో చేరడమే కుదరదని. దానికి నేను ఒప్పుకున్నాను. అతడు వాటిని అన్నిటినీ నరికేశాడు. 2 సంవత్సరాల పాటు పంట ఏమీ లేదు, కానీ దాని ఫలితం ఇది. ఇలా కొమ్మల్ని కత్తిరించడంలోని అర్థం క్రైస్తవ జీవితానికి కూడా వర్తిస్తుంది. కత్తిరించడం ద్వారా ద్రాక్ష తీగను నాశనం చేస్తున్నారనుకుంటాం. తోటమాలి ఆ ద్రాక్ష మొక్కలన్నింటినీ పాడు చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ భవిష్యత్తులో ఈ కత్తిరింపు వల్ల దాని జీవితం ఫలభరితమై గొప్ప ఫలితాలను ఇస్తుందన్న విషయం మనం తెలుసుకోవాలి. నొప్పి అనే ధర చెల్లించకుండా ఆశీర్వాదాలను కొనుక్కోవడం అసాధ్యం. వాటిని సాధించడం కోసం మనం కొంచెం శ్రమించాల్సిందే. సంతోషంతో కలిసి 1 మైలు నడిచాను. చాలా మాటలు ఆవిడ మాట్లాడింది. వాటి వల్ల నాకేమీ ఫలితం కనిపించలేదు. ఉన్నవాడిని అలా ఉన్నట్టే మిగిలాను. విచారంతో కలిసి 1 మైలు నడిచాను. ఒక్క మాట కూడా చెప్పలేదు ఆమె. ఆమె నుండి నేను నేర్చుకున్న జ్ఞానం తలుచుకుంటే నా ఆశ్చర్యానికి మేరలేదు. ప్రైజ్ ది లార్డ్.